పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. బొత్స దళిత వ్యతిరేకంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ చెప్తారు. గుడ్ ఈవినింగ్ కృష్ణ. గుడ్ ఈవినింగ్ స్వామి. కృష్ణ చెప్పండి, బొత్సకు వ్యతిరేకంగా ఎంపీ హర్షకుమార్ ఇచ్చిన లేఖ వివరాలేంటి? ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది? స్వామి, కొద్దిసేపటి క్రితం అమలాపురం ఎంపీ హర్షకుమార్ 4 పేజీల లేఖను సోనియా గాంధీకి రాశారు. ఆ లేఖలో కొత్త పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఆరోపణాస్త్రాలను సంధించారు. ఫిర్యాదుల పర్వం అప్పుడే మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ లో పేర్లు చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఇప్పటికే అధిష్టానానికి బొత్సపై ఫిర్యాదులు చేశారు. అయితే ఈయన ప్రత్యేకంగా దళిత వ్యతిరేకి బొత్స సత్యనారాయణ ఇప్పుడు అవినీతి అక్రమాల సామ్రాటు. ఆయన చేయని అవినీతి అంటూ లేదు, ఆయన చేయని అక్రమాలంటూ లేదు. అంతేకాకుండా ఇసుక మాఫియా సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ ఇసుక మాఫియా ఉన్నా కూడా దానికి ఈయనే లీడర్ అని కూడా ఆయన పెద్ద ఎత్తులో ఆయనపై విమర్శలు గుప్పించారు. అదేవిధంగా వోక్స్ వ్యాగన్ కి సంబంధించి అవినీతి కుంభకోణంలో ఇరుక్కొని అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన మచ్చ తెచ్చారు అని కూడా ఆయన అనుకున్నారు. అంతేకాకుండా ప్రముఖంగా బొత్స సత్యనారాయణ దళిత వ్యతిరేకి. అందువల్ల ఆయన ఇప్పుడు దళిత వ్యతిరేక అయినటువంటి బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షునిగా నియమించడం వల్ల దళితులంతా కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా జగన్ వైపు వెళ్తున్నారు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైపు వెళ్లే ప్రమాదం ఉంది. దానివల్ల పీసీసీ అధ్యక్షునిగా చేయడం ఆత్మహత్య సదృశ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక బతికి బట్టగట్టదు అన్నట్టు తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ 4 పేజీల లేఖను సోనియా గాంధీకి పంపించడం జరిగింది. అయితే దీని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్న దాని మీద ఇప్పుడు ఏం చెప్పలేము. దీని మీద అటు బొత్స సత్యనారాయణ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, లేదా ఆయనకు సంబంధించిన మద్దతుదారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇది తీరని డ్యామేజ్ గాని, కాంగ్రెస్ పార్టీకి తీరని డ్యామేజ్ గానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్వామి కృష్ణ, ఒక విషయం చెప్పండి, దళిత వ్యతిరేకి అని ఆరోపించేదానికి ఎలాంటి ఇవి అందులో పొందుపరచడం జరిగింది లేఖలో? దళిత వ్యతిరేకి అని చెప్పడానికి చాలా ఆధారాలనే చేశారు. ఆయన ఇంతకు ముందు ఆయన కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి కొంతమంది ఎస్సీలు ఆయన దగ్గరకు కొన్ని పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు వారిని పర్సనల్ గా నిందించినట్లుగా కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ దళిత ఆయన కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు ఎప్పుడు కూడా దళితులైనటువంటి నాయకులకు ఆయన ఎప్పుడు కూడా పదవులు ఇవ్వలేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. అదేవిధంగా ఇతర పార్టీలకు వెళ్ళటానికి ఈయన ఎక్కువ మొగ్గు చూపించినట్లుగా కూడా ఆయన చూపించారు. అదేవిధంగా దళిత వ్యతిరేకి అని చెప్పడానికి ఆధారాలను ఆయన చాలా చూపించినప్పటికీ ప్రముఖంగా ఆయన చెబుతున్నదంతా కూడా ప్రస్తుతం దళిత ఇప్పుడు బొత్స సత్యనారాయణ వల్ల దళితులు ప్రధానంగా కాంగ్రెస్ వైపు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు, జగన్ వైపుకు వెళ్లే ప్రమాదం ఉంది. ఆయన ఖచ్చితంగా అటు వెళ్తారు. అక్కడ ప్రస్తుతం అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడ కూడా ఎస్సీలంతా కూడా అటువైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. ఆయన ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి చేసిందంతా లేదు, ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎక్కువగా కాంగ్రెస్ ఓటర్లను వేరే పార్టీ వైపు మళ్లించే అవకాశం ఉంది. కాబట్టి ఈయనపై మీరు చేసినటువంటి ఈ నియామకం ఆత్మహత్య సదృశ్యం అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. స్వామి, అయితే ఇసుక మాఫియా గురించి ఒక అవినీతి ఆరోపణలకు సంబంధించి వోక్స్ వ్యాగన్ అవినీతి ఆరోపణల గురించేనా, ఇంకేమైనా ఇసుక మాఫియా గురించి చర్చించారని లేఖలో పొందుపరిచినట్టుగా మీరు చెప్పారు. ఎలాంటి ఆరోపణలు అవి, ఏ విధమైనటువంటివి? స్వామి, బొత్స సత్యనారాయణకి సంబంధించి ఇప్పటికే బొత్స సత్యనారాయణ నియామకాన్ని కాంగ్రెస్ నేతలంతా కూడా స్వాగతిస్తున్నప్పుడు కూడా, కొంతమంది బయటికి స్వాగతిస్తున్నప్పుడు కూడా చాలా మంది లోపల ఆయన గురించి చాలా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణకు చెందినటువంటి వి హనుమంతరావు సత్యనారాయణకి ఇచ్చిన వెంటనే ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విస్మరించింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుని పదవి ఇటు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలంటూ మొట్టమొదటిగా వి హనుమంతరావు గలం విప్పారు. అయితే ఆయనకు ఎవరు కూడా మద్దతు తెలియజేయలేదు. ఇప్పటి వరకు కూడా వరుసగా 3 సార్లు పీసీసీ అధ్యక్షునిగా తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడైనా కూడా ఇప్పుడు Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.